నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. నా వెంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి నన్ను. ఎవరికుంది ఓపిక? ఈ దేశం కోసం, సగటు మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికన్నా? ఎక్కడో విదేశాల్లో కూర్చొని, టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు, నాతో నిలబడటం నేర్చుకోండి అందరూ, నన్ను ప్రశ్నించే వాళ్ళంతా. మీరు వెనక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి, నిలబడండి. నాతో నడిచేవాడే నా వాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు. నాకు దేశం ఉంది, మానవత్వం ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగు ప్రజల, తెలంగాణ ప్రజల నేల ఉంది. నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో. ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ, అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి, నేను నిజంగా ఆలోచించలేదు. నేను ఒకటే అనుకున్నా, నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొంతమంది పనిచేస్తారని ఆశించాను. దురదృష్టం, అనుకున్నంత పని చేయలేకపోయారు. సంతోషం. ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను. ఓడినప్పుడు మీతోనే ఉంటాను, గెలిచినప్పుడు మీతోనే ఉంటాను. నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే. పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే, పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా. పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. ఇద్దరు కలిసి